ముసుగులో ఉన్నది సియా అయితే మరి ఇక్కడ ఇంకో సియా ఎలా వచ్చింది? అంటే ముసుగులో ఉన్నది సియా కాదు. నా డౌట్ కరెక్టే. అమ్మా! ఊర్మిళ, నేను చెప్తాను నమ్మలేదు కదా, చూపిస్తారా? ఏం నువ్వు చూపించేది? ఊర్మిళ, నువ్వు ఇప్పుడు రాలేదంటే మంచి ఛాన్స్ మిస్ అయిపోతావు. ముసుగులో ఉన్నది సియా కాదని చెప్పాను కదా. కాదు, ఇప్పుడే గదిలో ఉన్న సియాని చూశాను. ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావో? లేదు ఊర్మిళ, తను సియానే. మా అమ్మ మీద ఒట్టు. నా మీద ఒట్టేస్తావేంట్రా? నాకప్పుడే పోవాలని లేదు. అబ్బా, నేను చెప్పేది నిజమమ్మా. వైదేహి వ్రతం కోసం వచ్చింది కదా, ఇక్కడ ఎక్కడన్నా కనిపించిందా? అంటే వైదేహిని ముసుగులో కూర్చోబెట్టి సియా రూమ్లో ఉండిపోయింది. ఇప్పుడది ఇక్కడే ఉంది కదరా, వైదేహిని ఎందుకు కూర్చోబెడుతుంది? నీకు కారణం కావాలా, వాళ్ళు దొరకడం కావాలా? మాట్లాడడం కుదరలేదు. నేను వెళ్లేసరికి తను బాత్రూంలో ఉంది. ఎంత వెయిట్ చేసినా బయటికి రాలేదు. రాదు, ఎందుకంటే తను సీఏ కాబట్టి. నువ్వు చూస్తే దొరికిపోతుంది కాబట్టి బాత్రూంలోకి వెళ్ళి దాక్కుండిపోయింది. ఇప్పుడు వెళ్తే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు. రా ఊర్మిళ. రండి రండి రండి. ఊర్మిళ, చూడు చూడు. సియా, ఏమైందక్క? అలా చూస్తున్నావు? ముసుగులో ఉన్నది నేనో కాదో అని మళ్ళీ అనుమానం వచ్చిందా? అబ్బే, మాకెందుకు అనుమానం వస్తుందమ్మా? పక్కనే వైదేహి ఉంది కదా. అంటే ముసుగులో ఉన్నది నువ్వే కదా, అనుమానమేం లేదు. అంటే ఎవరినో పట్టుకోవడానికో ఏదో గుట్టు విప్పడానికి అన్నట్టుగా ఇంతలా ఎదురు చూస్తే మళ్ళీ అనుమానం వచ్చారేమో అనుకున్నా. అదేం లేదు, వ్రతం అయిపోయింది కదా, బట్టలు మార్చుకుంటావేమో. రాజగురువులతో సమావేశం ఉంది, రావాల్సి వస్తుందని చెప్పడానికి వచ్చాం. త్వరగా వచ్చేయండి. చూసావా చెల్లి, వాళ్ళకి అనుమానం వచ్చేసింది. ఈ అనుమానం వాళ్ళకి రాత్రి నుంచే ఉందక్క. బయట పెట్టడానికి చాలా ప్రయత్నిస్తున్నారు, కానీ మనం బయటపడం కదా. కాలం ఇప్పుడు
మనకి అనుకూలంగా ఉండదు చెల్లి. ఏదైనా తేడా జరిగి బయటపడితే నాన్నగారి పరువు ఏమవుతుంది చెప్పు. నువ్వు మరీ ఎక్కువగా ఆలోచించకక్క. వ్రతం అయిపోయింది కదా, రాత్రి శోభనం కూడా అయిపోతే అప్పుడెవ్వరూ ఏమీ చేయలేరు. ఊర్మిళ, నేను చూసింది సియానే. మళ్ళీ ఇంతలోనే ముసుగులోకి ఎలా వచ్చిందో తెలియదు. ఇచ్చిన పని చేయడం ఎలాగో చేత కాదు. కనీసం ఎవరిని చూస్తున్నావో తెలియాలి కదా. తాడి పెరిగినట్టు పెరిగావు, ఏం ఉపయోగం? ఎవరిని తిడుతున్నావు ఊర్మిళ? అక్కడెవరూ లేరు. తిట్లు తినడానికి నీకెలాగూ సిగ్గులేదు. మొహం మీద తిట్టడానికైనా నాకు అమ్మా అమ్మా, ఊర్మిళ ఎందుకు నమ్మట్లేదు? నేను చూసింది సియానే. నీ మాటలు నమ్మితే నన్ను కూడా పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తుంది. ఈసారి ఏదైనా చెప్పేటప్పుడు సరైన ఆధారాలు ఉండేలా చూసుకో. నిజమే, ఈసారి ఏం చెప్పినా ఆధారాలతోనే చెప్పాలి. దొరికినట్టే దొరికి పిచ్చోడిని చేస్తున్నారు కదా, ఈసారి చెప్తా. గురువుగారు, మా చిన్న కోడలి చేరికతో ఈ తరానికి మా కుటుంబం పరిపూర్ణమైంది. తరతరాలుగా మా కుటుంబం చేస్తున్న సేవలని, బాధ్యతల్ని అందరూ గుర్తెరిగేలా మీ మాటగా చెప్పండి. తప్పకుండా దశరథ రాజా, తప్పకుండా. మీ వంశం తరతరాలుగా చేస్తున్న దానాల గురించి, సేవల గురించి అందరికీ తెలిసిందే. ప్రతి పట్టణంలో వృద్ధులకి, అనాథలకి ఆశ్రమాలు, నిత్య అన్నదాన సత్రాలు, వికలాంగులకి విద్యా వైద్యం, గుళ్ళు, గోపురాలు, గోశాలలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించే సేవా ట్రస్టు మొత్తం ఆస్తుల విలువ నేటికి 32,000 కోట్లు. కోట్ల అంత డబ్బు ప్రజల మీద వదిలేశారా? ఈ కుటుంబానికి కొత్త సభ్యురాలివి కాబట్టి ముఖ్యంగా ఈ విషయాలన్నీ నువ్వే తెలుసుకోవాలమ్మా. ఎందుకంటే ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆస్తుల విలువ కన్నా బాధ్యతల విలువ తెలుసుకోవడం ముఖ్యం. అక్క, ఇవన్నీ చెప్తుంది నీకే. ఎందుకంటే నువ్వే ఈ ఇంటి చిన్న కోడలు కాబట్టి. నువ్వుండు తమ్ముడు,
ఇప్పుడు ఆయన కంట పడకుండా ఎలా తప్పించుకుని వెళ్ళాలా అని నేను కంగారు పడుతుంటే నువ్వేదేదో మాట్లాడతావేంటి? నేనేదో మాట్లాడడం లేదక్కా. తాళి కట్టించుకుంది నువ్వు, వ్రతంలో కూర్చున్నది నువ్వు. అప్పుడు నువ్వే కదా ఈ ఇంటి కోడలివి. నీకే కదా అన్నీ తెలియాలి. నువ్వు నోరు మూసుకోనుండు. దశరథరాజు, సేవ స్వార్థానికి అతీతంగా ఉండాలి. అందుకే ఈ సేవా కార్యక్రమాలన్నీ ఎప్పుడూ నిస్వార్థపరుల చేతుల మీదగానే జరగాలి. కాబట్టి మీ తదనంతరం వీటికి సరైన వారసుణ్ణి ఇప్పటినుంచే ఎన్నుకోవడం మంచిది. తప్పకుండా గురువుగారు, మా కుటుంబ సభ్యులతో చర్చించి వారసుడెవరో మీకు తెలియజేస్తాం. దీనికి మళ్ళీ చర్చలు దేనికన్నయ్యా? తెలివైనవాడు, సమర్థుడు, మంచి మనసున్నవాడు మన దేవాంశే తదుపరి వారసుడు. ఏ తండ్రి అయినా కన్న కొడుకు గురించి ఆలోచిస్తాడు, ఒక్క నా తండ్రి తప్ప. ఇప్పటికే ఇంట్లో పెత్తనం లేదు. ఇప్పుడు ఇది కూడా పోతే ఇంట్లో ఉన్నా లేనట్టే. నా మొగుడు అవిటివాడు కాకుండా ఉంటే ఆ వారసత్వం ఏదో నాకే వచ్చుండేది కదా. అయినా అన్ని వేల కోట్ల ఆస్తనే అంత తేలిగ్గా వదులుకోకూడదు. చాలా కరెక్ట్గా చెప్పారు బాబాయ్. దేవాంశ్ దీనికి సమర్థుడు నాన్న. ఈ విషయంలో ఇక్కడ ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఎందుకు లేవు? అభ్యంతరం ఉందని చెప్పినా మీరు ఒప్పుకోరు కదా. అందుకే నోరు మూసుకోవలసి వస్తుంది. ఏదో ఒకటి చేయాలి. అన్ని వేల కోట్ల మీద పెత్తనం నాదే కావాలి. అది కాదు లక్కీ బాబు, వాడు చిన్నవాడు, ఇప్పుడే అమెరికా నుంచి వచ్చాడు. పెళ్లి జరిగి ఒక్కరోజైనా కాలేదు. కనీసం వాడితో ఒక్క మాటైనా చెప్పాలి కదా. అదేదో ఇప్పుడే అడుగుదాం అన్నయ్య. దేవాంశ్, నీకేం అభ్యంతరం లేదు కదా? నాన్న ఇష్టం మీ ఇష్టం బాబాయ్. అంతా ఈశ్వరేచ్ఛ దశరథరాజు. ఆ ఈశ్వరుడే నీ చేత ఈ నిర్ణయం తీసుకునేలా చేశాడు. ఒక శుభముహూర్తాన బాధ్యతలన్నీ దేవాంశికి అప్పగించు. అలాగే గురువుగారు. అంతా ఈశ్వరేచ్ఛ. ఊర్మిళ, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి భోజనం ఏర్పాట్లు చేయాలి. ఆ ఏర్పాట్లు చూడమ్మా. ఆస్తుల మీద పెత్తనం వాళ్ళకి, పనులు నాకా? అక్క, పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి భోజనాలంటే బావగారితో కలిసి నువ్వు భోజనం చేయాలక్క. ఒక్కరెంగిలి ఒకరు తినాలి. నాకంత అదృష్టమే ఉంటే ఇలా దొంగచాటుగా ఉండే కర్మ ఎందుకు పడుతుంది తమ్ముడు? నా తలరాత అంతే. ముసుగేసుకుని వ్రతం చేసినట్టే బావగారితో కలిసి భోజనం చేస్తే బాగుంటుందక్క. ఇప్పటి వరకు చేసింది చాలు. మళ్ళీ ఎలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు. ఇంటికి వెళ్లే వరకు నువ్వు నా పక్కనే ఉండాలి. రా.
దీపాలు పెట్టే వేళయింది. ఇది ఇంకా రాలేదేంటి? అక్కడ దీన్ని చూసుంటాడా? గొడవ ఏమైనా జరుగుంటుందా? అలాంటిదేమైనా జరుగుంటే ఈ పాటికే విషయం ఇంటి వరకు వచ్చుండేది కదా. అంటే చూడనట్టే. ఏది ఏమైనా ఇది అక్కడ ఉన్నంత వరకు ఈ గుండెదడ తప్పదు. అయినా ప్రసాదం ఇవ్వడానికి వెళ్ళింది, ఇచ్చి రావాలి కదా. ఇంతవరకు ఏం చేస్తోంది? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వెళ్ళిపోతాం తమ్ముడు. అక్క, అత్తే వాళ్ళకి చెప్పవా? ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత తొందరగా ఇక్కడి నుంచి బయటపడితే అంత మంచిది. పోనీ నేను బావగారికి ఒక మాట చెప్పొస్తాను. ఏం అవసరం లేదు, రా. వైదేహి, ఎక్కడికెళ్తున్నారు? ఇంటికి వెళ్తున్నాం అత్తయ్య గారు. అదేంటమ్మా, ఇంకా భోజనాల కార్యక్రమం కూడా అవ్వలేదు? శోభనానికి కూడా నువ్వే మీ చెల్లెల్ని అలంకరించాలి కదా. అప్పుడే ఎక్కడికెళ్తున్నావు? ఇప్పటికే చాలా ఆలస్యమైంది అత్తయ్య గారు. మరేం పర్వాలేదమ్మా, నేను అన్నయ్య గారితో మాట్లాడతాను. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాకే వెళ్ళాలి, సరేనా? మనదేం లేదక్క, అంతా రాముల వారిదే. ప్రసాదం ఇవ్వడానికి వెళ్ళింది, ఇచ్చేసి రావాలి కదా. అక్కడేం పెత్తనాలు వెలగబెడుతోందో. అసలు దానెందుకు పంపించావురా? ఇప్పుడు ఏమైందమ్మా? శోభనం కదా, ఆగిపోమ్మనుంటారు. దానికెందుకు అంత గొడవ చేస్తావు? నా బాధ నీకు అర్థం కాదురా. కొంతమంది కొన్ని చోట్ల ఉండకూడదు. ఉంటే తప్పేంటమ్మా? ఇలాంటి కార్యక్రమాలన్నీ తోడబుట్టినోళ్లే కదా దగ్గరుండి చూసుకుంటారు. చూసుకున్నది చాలు, ఫోన్ చేసి రమ్మని చెప్పు. అమ్మా, ఈ విషయం ఇంతటితో వదిలేస్తావా? అసలు వైదేహి మొహం అంటేనే నీకు పడదు. ఎప్పుడు మారుతావో ఏమో. నువ్వేం మాట్లాడవేంటే? వాడికంటే విషయం తెలీదు, నీకు తెలుసు కదా. అత్తయ్య, చెప్పాను కదా, వైదేహి వల్ల ఎలాంటి సమస్య రాదు. అనవసరంగా ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. జరగకూడదు ఏదైనా జరిగితే నీ కూతురు కాపురమే కూలిపోతుందే. అసలు దీనికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? అక్కడ ఏం జరుగుతోందో ఏమో. సియాకి ఫోన్ చేసి కనుక్కోవాలి. మొదలుపెట్టు మనవడా. మొదలు పెట్టమంటే నువ్వొక్కడవే మెక్కడం కాదు, సగం అమ్మాయికి తినిపించు. సగం సగం తినడం తాగడం మొదటి రాత్రిలో కదా ఇందు. అక్కడిదక్కడే ఇక్కడిదిక్కడే బాబు, కానివ్వండి. ఇంత గొప్ప ఛాన్స్ నేనెందుకు వదులుతాను రా. క్లారిటీ కోసం అడుగుతున్నాను అంతే. నిన్నటి నుంచి నా సియా మొహం నేను చూడకుండా ముసుగు వేసేశారు.
ఇప్పుడే ఛాన్స్ దొరికింది. రేయ్ ఆ? శోభనం అయ్యేంత వరకు చూడకూడదు, ముట్టుకోకూడదని చెప్పానా? టూ మచ్ ఇందు. ముసుగు తీయకుండా ముట్టుకోకుండా ఎలా తినిపించేది? నువ్వే చెప్పు. తప్పదు తమ్ముడు, నేను ఆ పాటలు పడ్డాను. ఆ తర్వాత మంచాన పడ్డాడు. ఇక ముట్టుకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది. అందుకే సరదాలు అవకాశం దొరికినప్పుడే తీర్చుకోవాలి. తర్వాత మళ్ళీ దొరకదని నా ఉద్దేశం. తినిపించండి మరిది గారు.